హ్మ్. మా అక్క, మా షర్మిలక్క హ్మ్. కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం మనందరం చూసాం. కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని మట్టి కలిపింది. కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి ఎంతో ద్రోహం చేసింది. అట్లాంటి కాంగ్రెస్‌ని పాతిపెట్టారు. పాతాళంలోకి తొక్కారు ఈ రాష్ట్ర ప్రజలు. హ్మ్. అలాంటి చచ్చిపోయినటువంటి శవం లాంటి కాంగ్రెస్ పార్టీకి ఏదో నీరు పోద్దాం అని చెప్పి, ప్రాణం పోద్దాం అని చెప్పి మా రక్తమే, మా షర్మిలక్క, మా జగనన్న చెల్లెలే, మా పెద్దాయన గారి కుమార్తె. కానీ ఒక ఏమంటారు చెప్పుడు మాటలకు లోనయ్యి, హ్మ్. కొంత ప్యాకేజీలకు కూడా లోనయ్యి, హ్మ్. పవన్ కళ్యాణ్ లాగా దుష్ట చతుష్టంతో కలిసి హ్మ్. మా జగనన్న మీద, పేదవాడి ప్రభుత్వం మీద, హ్మ్. ఎస్సీ ప్రభుత్వం మీద, ఎస్టీ ప్రభుత్వం మీద, బీసీ ప్రభుత్వం మీద, మైనార్టీ ప్రభుత్వం మీద, హ్మ్. మహిళా ప్రభుత్వం మీద డబ్బులనే ఒక మాటకి కట్టుబడి, హ్మ్. ప్యాకేజీకి కట్టుబడి హ్మ్. ఈరోజు జగనన్న పాలన మీద దుమ్మెత్తి పోస్తుంటే, నిజాలను అబద్ధం చేయాలని చెప్పి దుమ్మెత్తి పోస్తుంటే, ఈ జగనన్న అభిమానిగా హ్మ్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు మొత్తం ఒకటైన ఈరోజు హ్మ్. షర్మిలక్కతో ఒకటైనయి. హ్మ్. కానీ జగనన్న ఒక్కడే క్యాంపెయిన్ చేస్తున్నాడు రాష్ట్ర ప్రజల కోసం. హ్మ్. మీ ప్రచారకర్తలు ఎవరైనా మీడియా వాళ్ళు మీలాంటి పెద్దలు అడుగుతుంటే, హ్మ్. నా లబ్ధిదారులు నా స్టార్ క్యాంపెయినర్లు, నా లబ్ధిదారులు నా స్టార్ క్యాంపెయినర్, వాళ్ళ 5,00,00,000 మందిలో హ్మ్. ఈ జగనన్న ప్రవేశపెట్టి పథకాలు తిన్న ప్రతి ఒక్కడి దరుపున హ్మ్. ఒక లబ్ధిదారుడుగా రేపు హ్మ్. శ్రీకాకుళం నుంచి పెద్దాయన గారి విజయస్తూపం నుంచి హ్మ్. షర్మిలక్క మీద జగనన్న వదిలిన బాణంగా హ్మ్. నేను వస్తున్నాను. దుష్ట చతుష్టను అంతమొందించడానికి, ఒక ఓటున ఆయుధంతో వాళ్ళ గుండెలను గుచ్చడానికి నేను బయలుదేరుతున్నాను సార్.